అందరికీ నమస్కారం. పులివెందుల్లో అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా చేస్తున్న ఒక పోస్ట్ అయితే నేను చూడటం జరిగింది. అందులో కూర్చున్న విషయాలు తెలియజేయడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక వెహికల్లో నుంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి అన్లోడ్ చేసే సమయంలో అక్కడ ఒక దిమ్మె లేకుండా అక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే ఆ దిమ్మె పైన వైఎస్ఆర్ గారి విగ్రహం ఉండటం జరిగింది. కాకపోతే వెంటనే వెంటనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారో అక్కడ ఏర్పాటు అయితే చేసేసారు. ఈ కొద్ది సమయంలోనే ఫోటో టీడీపీ బ్యాచో పచ్చ బ్యాచో తీసి ఆ ఫోటోని వైరల్ చేసి అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అని ఒక పోస్ట్ అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇచ్చిన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నిదర్శనం మనం చూసాము. వెరీ రీసెంట్గా జరిగిన 206 అడుగుల మహాశిల్పాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన విధానం. తన పాలనలో కూడా సోషల్ జస్టిస్ని పాటిస్తూ అంబేద్కర్ గారు కలగన్న పాలన చేస్తున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. టీడీపీ పాలనలో సాక్షాత్ చంద్రబాబు నాయుడే అన్నారు, దళితుల్లాగా ఎవరు పుట్టాలి అనుకుంటారని. అటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు వరలరామయ్య అయితే మాదికలకు చదువెందుకు అన్నాడు. ఇట్లాంటి అవమానకరమైన పాలన దళితుల పట్ల మాటలు మాట్లాడిన పచ్చ మీడియా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి పట్ల ఉన్న గౌరవాన్ని, దళితుల పట్ల ఉన్న ప్రేమని చూసి తట్టుకోలేక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పోస్టులు వైరల్ చేస్తూ దళితులకి అవమానం జరిగింది అంటూ ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా మేము ఇది ఖండిస్తూ ఉన్నాము. ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ కానీ, పచ్చ పార్టీ కానీ ఇటువంటి విషయ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజలు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఆయన అంబేద్కర్ గారికి ఇచ్చిన, దళితులకి ఇచ్చిన గౌరవం చూశారు. కాబట్టి పులివెందుల్లో అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగింది అని వైరల్ అవుతున్న పోస్టు నేను ఖండిస్తున్నాను. ఇదంతా టీడీపీ యొక్క విష ప్రచారంగా చెప్పి ఎవరూ నమ్మవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను.